వారం రోజులు కూడా అసెంబ్లీ పెట్టలే. నేను 40 రోజులు పెడతా అంటే కదా అసెంబ్లీ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నావు? తక్షణమే అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక పూర్తి చేయండి, ప్రజా సమస్యల మీద చర్చించండి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లంబాడీలకు కూడా వెంటనే గిరిజనులకు లంబాడీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఇవాళ లంబాడీలను తండాలను చిన్నచూపు చూస్తూ ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు తండాలను గ్రామ పంచాయతీలు చేశారు, ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇచ్చారు. అన్ని తండాలకు మా అక్కనే ఆ రోజు 400 కోట్లు ఒక మహబూబాద్లో తండా రోడ్లకు మంజూరు చేశారు. ఒక రోడ్ పని అయితే అన్నీ ఆగిపోయినాయి, సగమై ఆగిపోయినాయి. ఆనాడు తండాలకు రోడ్లు ఇచ్చినాం, పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం, అదేవిధంగా 3 ఫేజ్ కరెంట్ ఇచ్చినాం, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చాం, పోడు భూములకు రైతు బంధు ఇచ్చాం, ఇవాళ గిరిజనులకు మంత్రి పదవి ఇచ్చాం. అన్ని రకాలుగా లంబాడీలను మా గిరిజనులను గౌరవించిండు మా కేసీఆర్ గారు. బంజారా హిల్స్లో బ్రహ్మాండంగా బంజారా భవన్ కట్టించారు, కొమరం భీం భవన్ కట్టించారు కేసీఆర్ గారు. 2 ఏళ్లలో మీరు చేసిన ఒక్క పని, మా లంబాడి బిడ్డలకు చేసిన ఒక్క పని ఏదైనా ఉంటే చెప్పు. ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇవాళ ఎరువులు ఇస్తలేవు, పండిన పంట కొంటలేవు, కనీసం ఉన్న మంత్రి పదవి కూడా ఇవ్వకుండా లంబాడీలకు కూడా అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలా ఆలోచిస్తున్నారు, ఇవాళ ఏ రైతుని కదిలిచ్చినా కేసీఆరే బాగుండే. అంతా ఆగమాగం చేసిండ్రు సార్, ఆశ చెప్పిండ్రు సార్, మోసం చేసిండ్రు సార్, కేసీఆరే బాగున్నాడు, మళ్ళీ కేసీఆర్ రావాలని ఇవాళ కేసముద్రం మార్కెట్లో ఏ రైతును కదిలించినా రైతు నోట కేసీఆరే కనబడతా ఉన్నాడు. పెద్దలు రెడ్డి నాయక్ గారు వాళ్ళు కోరితే నేను 100 పడకల ఆసుపత్రులు శాంక్షన్ చేసిన. మరిపేడలో 100 పడకల ఆసుపత్రి, తొర్రూరులో 100 పడకల ఆసుపత్రి ఇచ్చినాం. ఏమైంది? ఇలా 2 డాక్టర్లే గెలిచిండ్రు. మరి డాక్టర్లు గెలిచినా కనీసం గిది కూడా పట్టించుకోరా? ఇలా మరిపేడగా 100 పడకల ఆసుపత్రి ఆన్నే ఆగిపోయింది. అదేవిధంగా తొర్రూరు 100 పడకల ఆసుపత్రి అతిగతి లేని పరిస్థితి ఉన్నది. అంటే మేము శాంక్షన్ చేసినా కూడా ఆ పనులు కూడా చేయించుకోరా అని అడుగుతా ఉన్న గౌరవ శాసనసభ్యులను. అదేవిధంగా పిహెచ్సి మా సత్యవతక్క ఆ రోజు అడిగితే నరసింహులపేట పిహెచ్సి కానీ పెద్దవంగర పిహెచ్సి కానీ 2 పిహెచ్సిలు శాంక్షన్ ఇచ్చినాం. వాటి పనులు కూడా ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడిలాగా ఉంది. పెద్దవంగర పిహెచ్సి కానీ నరసింహులపేట పిహెచ్సి కానీ పనులు ముందుకు పోతున్న పరిస్థితి లేదు. ఇక పాఠశాలలు మన ఊరు మనబడి ఎంతో అద్భుతంగా జరిగింది. మన ఊరు మనబడి మొత్తం ఆగిపోయింది, పాఠశాలల్ని పట్టించుకునే పరిస్థితే లేదు. అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు కట్టే గురుకులాలు ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఈడ కూడా కొబ్బరికాయ కొట్టేట్టున్నారు డోనకల్లా. ఏడాది కింద కొబ్బరికాయ కొట్టిరు, అదేందేమో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టమని.